హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూస్తున్నారు రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. ఈ వీడియోలో అయితే యాపిల్కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు తెలియని యాపిల్కి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ అయితే మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాపిల్ కంపెనీ ఎప్పుడు స్థాపించబడింది, ఎవరు ఈ యాపిల్ కంపెనీ స్థాపించారు, అండ్ అలాగే యాపిల్ నుంచి వచ్చిన మొట్టమొదటి ప్రోడక్ట్ ఏంటి, మొట్టమొదటి మనకి ఐఫోన్ ఏంటి, ఇలాంటి ఫ్యాక్ట్స్ అయితే మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ మీరు యాపిల్కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే మీరు చివరి వరకు అయితే చూడండి. అండ్ అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా ఒక లైక్ చేసి మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో అయితే మీకు యాపిల్కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, మీకు తెలియని కొన్ని విషయాలు అయితే మీకు ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిటర్న్ చూసుకున్న మనం ఒక 40 నుంచి 50 వేలలో ఏదైనా మొబైల్ తీసుకోవాలనుకుంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది యాపిల్ ఐఫోన్. బట్ ఇప్పుడైతే ఇంత క్రేజ్ అయితే వచ్చింది. ఈ క్రేజ్ రావడానికి కారణాలు ఏంటి, అండ్ అలాగే యాపిల్ ఇంత ఎదగడానికి రీజన్ ఏంటి, ఎవరు దీనికి ఎక్కువ కృషి చేస్తారు, మొత్తం ఈ వీడియోలో అయితే మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాపిల్కి సంబంధించిన ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలనుకుంటే విషయాలు మీరైతే ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి. మనకి ఫస్ట్ యాపిల్ అనగానే గుర్తొచ్చేది ఎవరు, స్టీవ్ జాబ్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఎవరైనా వచ్చి మనల్ని అడిగిన యాపిల్ కంపెనీని ఎవరు సృష్టించారు, ఐఫోన్ ఎవరు తీసుకొచ్చారంటే మనం మొట్టమొదటి పేరు చెప్పేది స్టీవ్ జాబ్స్ అని చెప్పొచ్చు. నిజానికైతే యాపిల్ కంపెనీ స్థాపించింది స్టీవ్ జాబ్స్ ఒక్కరైతే కాదు, ఇతనితో పాటు ఇంకో ఇద్దరు అయితే ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు అండ్ అలాగే స్టీవ్ జాబ్స్ కలిసి ఈ యాపిల్ కంపెనీని 1976 లో స్థాపించారు. స్టీవ్ జాబ్స్ అండ్ అలాగే అతనితో పాటు ఇంకో ఇద్దరు వ్యక్తులు అయితే ఉన్నారు. వాళ్ళే మనకి స్టీవ్ వజన్క్ అండ్ అలాగే రొనాల్డో వయాన్. ఈ ముగ్గురు వ్యక్తులు అయితే 1976 లో యాపిల్ కంపెనీని స్థాపించారు. ఏప్రిల్ 1వ తారీఖున అయితే వీళ్ళైతే ఈ యాపిల్ కంపెనీని అయితే స్థాపించారు. కాకపోతే మనకి యాపిల్ కంపెనీని స్థాపించిన 12 రోజులకే రొనాల్డ్ వయాన్ అనే వ్యక్తి అయితే అతనుకున్న 10% షేర్ని అమ్మేశారు. బట్ రీజన్ ఏంటో తెలియదు కానీ రొనాల్డ్ వయాన్ అనే వ్యక్తి అయితే ఇతనుకున్న 10% షేర్ని అయితే అమ్మేశారు. అప్పుడు దాని వాల్యూ తక్కువ ఉండొచ్చేమో కానీ ఇప్పుడు 1000 కోట్లలో అయితే ఉండొచ్చు. అప్పుడు ఏం రీజను, ఎందుకు అమ్మాడో ఎవరికి తెలియదు. కాకపోతే ఇప్పుడు చూసుకుంటే ఆ 10% వాల్యూ చూసుకుంటే 1000 కోట్లలో అయితే ఉంటుంది. అలాగే మనకి యాపిల్ లోగో చూసుకుంటే ఫస్ట్ మనకి యాపిల్ లోగో అయితే ప్రెజెంట్ చూస్తున్నది అయితే కాదు. మనకి ఫస్ట్ మొట్టమొదటి యాపిల్ లోగో చూసుకుంటే ఇలా అయితే ఉంటుంది. ఈ లోగోలో మనం అబ్జర్వ్ చేస్తే మనకైతే న్యూటన్ అయితే చెట్టు కింద కూర్చొని అయితే థింక్ చేస్తున్నట్టు అది కనబడుతుంది. మనం న్యూటన్ అంటే మనకి యాపిల్ చెట్టు గుర్తొస్తుంది. యాపిల్ చెట్టు కింద కూర్చొని మనకైతే థింక్ చేస్తున్నట్టు అయితే కనబడుతుంది. బట్ ఇదే యాపిల్ లోగో ఫస్ట్ అయితే. ప్రజెంట్ చూసుకున్నది అయితే మనకైతే యాపిల్ లోగో అయితే అప్పుడు తీసుకొచ్చింది అయితే కాదు. మొట్టమొదటి యాపిల్ లోగో అంటే మనకి ఇది క్రియేట్ చేసింది ఎవరంటే మనకి ఇప్పుడు 10% షేర్ని అమ్మేశారు కదా, అతనే మనకి రొనాల్డ్ వయాన్ అనే ఈ వ్యక్తి అయితే మనకి 1976లోనే ఈ లోగోని అయితే క్రియేట్ చేశారు. ఈ లోగో అయితే మనకి 1977లో అయితే మారిపోయింది. ఇతనైతే అతనుకున్న 10% షేర్ని అమ్మేశారు. 1977లో మనకైతే లోగో మారిపోయింది. రాబ్ జనాఫ్ అనే వ్యక్తి అయితే ఈ లోగోని అయితే చేంజ్ చేశారు. మనకి 1976లో యాపిల్ కంపెనీ స్థాపించినప్పుడు లోగో ఇలా ఉండేది. 1977లో చూసుకుంటే మనకైతే ఇలా రంగులుగా అయితే యాపిల్ లోగో అయితే ఉంది. మనకి రంగులు మారుకుంటే అయితే ప్రెజెంట్ చూసుకుంటే ఇలా అయితే అయిపోయింది యాపిల్ లోగో. ఇది యాపిల్ లోగోకి సంబంధించిన స్మాల్ హిస్టరీ అయితే. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి యాపిల్ కంపెనీ నుంచి తయారైన మొట్టమొదటి ప్రోడక్ట్ ఏంటంటే మనకి యాపిల్ కంప్యూటర్ అని చెప్పొచ్చు. చాలా మందికి ప్రెసెంట్ అయితే తెలియదు. యాపిల్ కంపెనీ నుంచి ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే ఐఫోన్ అంటారు, బట్ ఐఫోన్ అయితే కాదు. మనకైతే యాపిల్ కంపెనీ నుంచి మొట్టమొదటి తయారైన ప్రోడక్ట్ ఏంటంటే యాపిల్ కంప్యూటర్ 1 అని చెప్పొచ్చు. దీన్ని తయారు చేయడానికి అయితే స్టీవ్ జాబ్స్ అండ్ అలాగే మనకి స్టీవ్ వజన్కి వీళ్ళిద్దరు అయితే వాళ్ళ దగ్గర అప్పుడు డబ్బులు ఉండేటి అయితే కావు. బట్ దీన్ని తయారు చేయడానికి అయితే స్టీవ్ జాబ్స్ అతని దగ్గర వ్యాన్ అండ్ అలాగే స్టీవ్ వజన్క్ అతని దగ్గర ఉన్న HP 65 సైంటిఫిక్ క్యాలిక్యులేటర్, ఈ రెండింటిని అయితే అమ్మేశారు. అమ్మితే వచ్చిన డబ్బులతో వీళ్ళైతే యాపిల్ కంప్యూటర్ని అయితే వీళ్ళైతే తయారు చేశారు. అప్పుడు దానికైతే చాలా ఆర్డర్స్ అయితే ఉండేవి. దాని వాల్యూ చూసుకుంటే మనకి $666 అయితే దాని ప్రైస్ అయితే పెట్టారు. బట్ ఫస్ట్ వీళ్ళు తీసుకొచ్చిన ప్రోడక్ట్ మనకి యాపిల్ కంప్యూటర్ అని చెప్పొచ్చు. మనకి యాపిల్ నుంచి వచ్చిన మొట్టమొదటి ప్రోడక్ట్ యాపిల్ కంప్యూటర్. వీళ్ళైతే దీన్ని తయారు చేయడానికి చాలా కష్టపడ్డారు. వాళ్ళ దగ్గర ఉన్న వ్యాను అండ్ అలాగే సైంటిఫిక్ క్యాల్కులేటర్ ఇవి రెండు అమ్మేసి వాళ్ళైతే అప్పుడు ఆ కంప్యూటర్ని తయారు చేస్తారు. బట్ వాళ్ళు అప్పుడు తయారు చేయకపోతే ప్రజెంట్ మనం ఇలాంటి ప్రోడక్ట్లు చూసేవాళ్ళం కాదు. అప్పుడు అది తయారు చేస్తారు కాబట్టి యాపిల్కి డిమాండ్ అయితే పెరిగిపోయింది. యాపిల్ కంప్యూటర్ చాలా సేల్స్ అయితే వచ్చాయి, ఆర్డర్స్ కూడా చాలా అయితే అయ్యాయి. దీని కారణంగా యాపిల్ కంపెనీ అయితే ఒక రేంజ్కి అయితే ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే మనకి
టాప్ నెంబర్ 1 కంపెనీలో అయితే ఈ యాపిల్ కంపెనీ అయితే ఉంది. అప్పుడు వాళ్ళు కృషి చేసి కష్టపడి యాపిల్ కంప్యూటర్ని తయారు చేశారు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మనం ఐఫోన్స్ కానీ మ్యాక్ బుక్స్ కానీ అంటే అలాగే యాపిల్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అయితే వాడుతున్నాం. వాళ్ళైతే అప్పుడు ఆ కంప్యూటర్ని తయారు చేయడానికి అయితే చాలా కష్టపడి వాళ్ళ దగ్గర ఉన్న వాల్యుబుల్ ఐటమ్స్ కూడా అమ్ముకున్నారు. బట్ వాళ్ళు అమ్మి ఆ డబ్బులతో ఫస్ట్ అయితే యాపిల్ కంప్యూటర్ 1 అయితే తయారు చేశారు. తర్వాత ఇక ఆ కంప్యూటర్కి సేల్స్ ఆర్డర్స్ ఎక్కువ రావడంతో చాలా మంది అయితే ఇన్వెస్టర్స్ అయితే దాని మీద యాపిల్ కంపెనీ మీద ఇన్వెస్ట్ చేశారు. బట్ యాపిల్ కంపెనీ అయితే ఒక రేంజ్ లోకి అయితే వెళ్ళింది. ఇక నెక్స్ట్ చూసుకున్నా మనకి 1985 లో అయితే స్టీవ్ జాబ్స్ గారు యాపిల్ కంపెనీని వదిలేయాల్సి అయితే వచ్చింది. దీనికి రీజన్ ఏంటో కూడా ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకైతే అప్పుడు యాపిల్ కంప్యూటర్ సేల్స్ అయితే చాలా విపరీతంగా అయితే ఉండేది. యాపిల్ కంప్యూటర్ 1 సేల్స్ అయితే చాలా ఎక్కువ అయితే ఉండేది. కాకపోతే మనకి ఇక్కడ ప్రైజ్ స్టీవ్ జాబ్స్ గారు ఆలోచించింది ఏంటంటే ప్రజలకి అందరికీ అందుబాటులో ఉండాలి, తక్కువ ప్రైస్లో తీసుకురావాలని అతని ఆలోచన అయితే ఉండేది. బట్ కాకపోతే ఇందులో బోర్డు మెంబర్స్ అయితే ఉంటారు కదా, వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ మనకి యాపిల్కి చాలా సేల్స్ అయితే జరుగుతున్నాయి, మనం ప్రైస్ ఇంక్రీజ్ చేయాలి, మనకైతే డిమాండ్ కూడా ఉంది కాబట్టి ప్రైస్ ఇంక్రీజ్ చేయాలని ఆ బోర్డు మెంబర్స్ అయితే ఒక నిర్ణయానికి అయితే వచ్చారు అందరు కలిసి. బట్ కాకపోతే స్టీవ్ జాబ్స్ గారు అయితే దీని అయితే వ్యతిరేకించారు. స్టీవ్ జాబ్స్ గారు ఆలోచన అయితే డిఫరెంట్గా అయితే ఉండేది. ప్రజలందరికీ అందుబాటులో తీసుకురావాలి, తక్కువ ప్రైస్లో తీసుకురావాలని వాళ్ళనైతే బోర్డు మెంబర్స్కి అయితే వ్యతిరేకంగా ఇతనైతే మాట్లాడారు, ప్రైస్ తక్కువ ఉండాలని. బట్ వాళ్ళైతే ఇతనైతే వేరే డిపార్ట్మెంట్కి అయితే షిఫ్ట్ చేయాలని వీళ్ళైతే నిర్ణయించుకొని వేరే డిపార్ట్మెంట్కి అయితే షిఫ్ట్ చేశారు, డిపార్ట్మెంట్కి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేశారు. బట్ అక్కడైతే అది లీజా అనే డిపార్ట్మెంట్ యాపిల్కి సంబంధించిందే, కాకపోతే అది వేరే డిపార్ట్మెంట్. అతనికైతే నచ్చలేదు, బట్ ఇలా వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళడం అయితే నచ్చలేదు. స్టీవ్ జాబ్స్ గారు అయితే 1985లో యాపిల్ కంపెనీని వదిలేయాల్సి అయితే వచ్చింది. ఇదే కారణం అయితే అతను యాపిల్ కంపెనీని వదిలేయడానికి అయితే. స్టీవ్ జాబ్స్ గారు అయితే 1985లో అతను యాపిల్ కంపెనీని వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు జాన్ స్కల్లీ అనే అతనైతే యాపిల్కి అయితే CEO అయితే ఉన్నాడు. బట్ మనకి అప్పుడైతే 1985లో స్టీవ్ జాబ్స్ గారు అయితే లేరు, బట్ మనకి జాన్ స్కల్లీ అనే వ్యక్తి అయితే 1985లో CEO అయితే ఉన్నారు. జాబ్స్ గారు అయితే వెళ్ళిపోయి అతనైతే ఒక ఓన్గా కంప్యూటర్ అయితే క్రియేట్ చేశారు. నెక్స్ట్ కంప్యూటర్ అనే ఒక కంప్యూటర్ అయితే క్రియేట్ చేసి బట్ అదైతే సక్సెస్ అయింది. అండ్ అలాగే పిక్సర్ అనే ఒక స్టూడియోని కూడా స్థాపించారు. మనకి పిక్సర్ ఎక్కడ కనబడుతుందంటే డిస్నీ ప్లస్ హాట్స్టార్లో యానిమేషన్ మూవీస్ ఉంటాయి కదా, అప్పుడు యానిమేషన్ మూవీస్ చూసేటప్పుడు ఫస్ట్లో మనకి పిక్సరా స్టూడియోస్ అని వస్తుంది, పిక్సరా యానిమేషన్ స్టూడియోస్ అని వస్తుంది కదా, అది స్టీవ్ జాబ్స్ గారు క్రియేట్ చేసిందే కంప్యూటర్. అండ్ అలాగే పిక్సరా స్టూడియోస్ని యానిమేషన్ స్టూడియోస్ని అయితే స్థాపించారు. మళ్ళీ 1996లో అతనైతే యాపిల్కి అయితే వచ్చాడు, బట్ యాపిల్ కంపెనీ అయితే ఇన్వైట్ చేసింది. అండ్ అలాగే అతను ఓన్గా కనిపెట్టిన నెక్స్ట్ కంప్యూటర్ని కూడా యాపిల్ కంపెనీలోకి అయితే కలిపేస్తాడు. బట్ అతనైతే 1996లో ఈ యాపిల్ కంపెనీలోకి వచ్చి నెక్స్ట్ కంప్యూటర్ కూడా మనకి యాపిల్లో అయితే కలిపేశారు. నెక్స్ట్ చూసుకుంటే మనకి కింగ్ ఆఫ్ ద ఈవెంట్ అని చెప్పొచ్చు. 2007లో మనకి మొట్టమొదటి ఐఫోన్ అయితే స్టీవ్ జాబ్స్ గారు అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. బట్ యాపిల్ చరిత్రను మార్చేసింది ఐఫోన్స్ అని చెప్పొచ్చు. ప్రెజెంట్ చూసుకుంటే మనకి యాపిల్కి ఇంత డిమాండ్ ఉండడానికి మెయిన్గా రీజన్ ఏంటంటే ఒకటి స్టీవ్ జాబ్స్ గారు అండ్ అలాగే ఒకటి ఐఫోన్స్ అని చెప్పొచ్చు. యాపిల్లో మొట్టమొదటి ఐఫోన్ అయితే 2007లో స్టీవ్ జాబ్స్ గారు అయితే ఇంట్రొడ్యూస్ చేశారు ఒక ఈవెంట్లో అయితే. అండ్ అలాగే ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మనకి గొరిల్లా గ్లాస్ను కూడా ఐఫోన్ 1లోనే వీలైతే ఇంట్రొడ్యూస్ చేశారు. బట్ ఇదొక ప్రెజెంట్ చూసుకున్న మనకి గొరిల్లా గ్లాస్ కోసం చాలా మందికి తెలుసు, మనం వాడే మొబైల్లో మనకి ప్రొటెక్షన్ ఎక్కువ ఉండాలంటే గొరిల్లా గ్లాస్ని అయితే యూజ్ చేయాలి. ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే మనకి చాలా స్ట్రాంగ్ చూసుకుంటే విక్టర్స్ ప్రొటెక్షన్ అయితే చాలా ఇంపార్టెంట్ అయితే అయిపోయింది. అప్పుడు చూసుకుంటే మనకి గొరిల్లా గ్లాస్ మనకి ఐఫోన్ 1 అయితే స్టార్ట్ అయింది. ఐఫోన్ 1 ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచే మనకి గొరిల్లా గ్లాసులు అయితే స్టార్ట్ అయితే అయిపోయాయి. అక్కడ నుంచి మనకైతే ప్రతి ఫోన్లో గొరిల్లా గ్లాసులు అయితే తీసుకొచ్చారు. బట్ గొరిల్లా గ్లాస్ మనకి చాలా ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది, మన స్క్రీన్ కింద పడ్డ అంత ఈజీగా పగలకుండా. అప్పుడే మనకి మొట్టమొదటి గొరిల్లా గ్లాస్ని ఐఫోన్ 1లో అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఐఫోన్ 1 ప్రైస్ చూసుకుంటే అప్పుడైతే మనకి 4GB అండ్ అలాగే 8GB ఈ స్టోరేజ్ వేరియంట్లో అయితే తీసుకొచ్చారు. అప్పుడు ర్యామ్ చూసుకుంటే మనకి చాలా ఎక్కువ అయితే ఉండేది, 128MB ర్యామ్ అయితే ఉండేది ఐఫోన్ 1లో. 4GB ఉన్న స్టోరేజ్ చూసుకుంటే $499 అండ్ అలాగే 8GB స్టోరేజ్ చూసుకుంటే మనకి $599. అప్పుడు మనకి డాలర్ వాల్యూ చూసుకుంటే మనకి దాదాపు $1 వాల్యూ చూసుకుంటే ₹41.35 అయితే ఉండేది. మనకి 4GB వేరియంట్ చూసుకుంటే దాదాపు $20,459 అయితే ఉండేది. 8GB చూసుకుంటే $24,559 అయితే ఉండేది.
ప్రెసెంట్ డాలర్ రేట్ చూసుకుంటే మనకి $83 దాకా అయిపోయింది. కానీ అప్పుడు డాలర్ వాల్యూ చూసుకుంటే 2007లో మనకి $41 అయితే ఉండేది. ఈ iPhone 1 అయితే మనకి 2G నెట్వర్క్ తో అయితే వచ్చేది. బట్ అప్పుడు ఒక సెన్సేషనల్ అయితే అయిపోయింది iPhone 1. మనకు అప్పటి వరకు ఉన్న టచ్ ఫోన్స్ తో కంపేర్ చేస్తే ఐఫోన్ అయితే చాలా డిఫరెంట్ గా అయితే అయిపోయింది. ఐఫోన్ లో మనకి చాలా ఫీచర్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. కాకపోతే ఐఫోన్ లో 1 లో మనకి ఫ్రంట్ కెమెరా ఉండేది కాదు, బ్యాక్ కెమెరా అయితే ఒకటి ఉండేది. కానీ iPhone 1 ఒక సెన్సేషనల్ అని చెప్పొచ్చు. బట్ ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి యాపిల్లో ఏదైనా ఫేమస్ అయింది ఉందంటే మనకి అది సిరి అని చెప్పొచ్చు. ఎవరైతే ఐఫోన్స్ వాడుతూ ఉంటారో బట్ వాళ్ళకి మాత్రం సిరి కోసం అయితే బాగా అయితే తెలుసు. బట్ సిరి ఎంత బాగుంటుందంటే మనకి గూగుల్ అసిస్టెంట్ తో కంపేర్ చేస్తే సిరిలో ఇంకా మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి. మీరు ఒక కమాండ్ ఇస్తే చాలు, బట్ మీకు అయితే ఒక 4-5 పనులు ఒకటేసారి జరిగిపోతాయి. సిరికి సంబంధించిన కొన్ని షార్ట్ కట్స్ కూడా ఉంటాయి. బట్ చాలా పనులు అయితే మీరైతే సిరి ద్వారా అయితే ఐఫోన్లో చేసుకోవచ్చు. అండ్ అలాగే మ్యాక్ బుక్లో కూడా మీరు అయితే చేసుకోవచ్చు. ఈ సిరిని అయితే యాపిల్ అయితే డెవలప్ అయితే చేయలేదు. సిరి ఇంటర్నేషనల్ అనే ఒక కంపెనీ అయితే సిరిని అయితే డెవలప్ చేసింది. అండ్ అలాగే డెవలప్ చేశాక వీళ్ళైతే సిరి ఇంటర్నేషనల్ కంపెనీ వాళ్ళు బ్లాక్బెర్రీ ఓఎస్కి, ఆండ్రాయిడ్ ఓఎస్కి ఈ సిరిని అయితే అమ్ముదామని చూశారు. కాకపోతే యాపిల్ అయితే అలా అయితే ఒప్పుకోలేదు. బట్ ఓన్లీ మాకు మాత్రమే కావాలి, ఆండ్రాయిడ్కి బ్లాక్బెర్రీ ఓఎస్ కాకుండా మా యాపిల్ డివైజెస్కి ఈ సిరి అయితే వర్క్ అవ్వాలని వీళ్ళైతే సిరి ఇంటర్నేషనల్ కంపెనీ నుంచి అయితే యాపిల్ అయితే సిరిని అయితే కొనుక్కుంది. బట్ మనకి సిరి అయితే ఫస్ట్ 2010 iPhone 4S లో మనకైతే సిరి అయితే ఇంట్రడ్యూస్ చేశారు. సిరి అయితే చాలా ఫేమస్ అండ్ పాపులర్ అయితే అయిపోయింది. ప్రెసెంట్ మనకి ఐఫోన్స్ వాడే వాళ్ళు ఖచ్చితంగా సిరి వాడుతూనే ఉంటారు. ఎందుకంటే సిరిలో మనం ఒకటేసారి 3-4 పనులు అయితే చేసుకోవచ్చు. మనం షార్ట్ కట్స్ అయితే ఉంటాయి. సిరిలో స్పెషల్ ఏంటంటే షార్ట్ కట్స్ అని చెప్పొచ్చు. ఈ షార్ట్ కట్స్ లో మనం సిరికి సంబంధించిన ఒక కమాండ్ ఇవ్వగానే మనం ఏదైనా ఒక కమాండ్ సెర్చ్ చేసుకొని ఆ కమాండ్ చెప్పగానే బ్లూటూత్ ఆన్ అవ్వాలి, వైఫై ఆఫ్ అవ్వాలి, అండ్ అలాగే మనకి ఏదైనా యాప్ ఓపెన్ అవ్వాలి, స్క్రీన్ షాట్ తీయాలి. ఇలాంటి పనులు 4 పనులు ఒకటే ఒక కమాండ్లో అయితే పెట్టుకోవచ్చు. ఒక కమాండ్ ఇవ్వగానే మనకి 4 పనులు ఒకటేసారి అయితే సిరి చేస్తుంది. ఇలాంటి మంచి మంచి ఆప్షన్స్ అయితే సిరిలో అయితే ఉంటాయి. సిరి అయితే మనకి యాపిల్లో చాలా ఫేమస్ అని చెప్పొచ్చు. ప్రెజెంట్ చూసుకుంటే ఈ సిరి అయితే మనకైతే ఈ సిరి ఇంటర్నేషనల్ కంపెనీ నుంచి వీళ్ళైతే సిరిని యాపిల్ అయితే కొనుక్కొని ఇప్పుడైతే ప్రెసెంట్ మనకి సిరి అయితే చాలా పాపులర్ అయితే అయిపోయింది. స్టీవ్ జాబ్స్ గారు అయితే చాలా ఇన్నోవేషన్స్ అయితే చేశారు. ఇప్పుడు ప్రెసెంట్ చూసుకున్న మనకి టీమ్ కుక్ అయితే యాపిల్ సిఇఓ అయితే ఉన్నారు. ఇతను అయితే మనకి ఐబిఎంలో అయితే ఫస్ట్ అయితే ఒక 13 సంవత్సరాలుగా పనిచేస్తారు. ఐబిఎం నుంచి స్టీవ్ జాబ్స్ గారు ఒక ఇంటర్వ్యూలో అయితే ఇతన్ని అయితే యాపిల్కి అయితే తీసుకొచ్చారు, ఇన్వైట్ చేశారు. 1998లో స్టీవ్ జాబ్స్ గారు అయితే ఆ టీమ్ కుక్ ని అయితే యాపిల్ కంపెనీకి అయితే ఇన్వైట్ చేశారు. టీమ్ కుక్ ని ఇన్వైట్ చేసింది యాపిల్ కి మన స్టీవ్ జాబ్స్ గారే. బట్ ఇతనే టీమ్ కుక్ ని అయితే మనకి యాపిల్ కి అయితే ఇన్వైట్ చేశారు 1998లో అయితే. ఇది యాపిల్ కి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ అయితే ఈ వీడియో ద్వారా మీరైతే యాపిల్ ఎలా సృష్టించబడింది, ఎవరో సృష్టించారు, అండ్ అలాగే యాపిల్ నుంచి వచ్చిన మొట్టమొదటి ప్రోడక్ట్, అండ్ అలాగే మొట్టమొదటి ఐఫోన్ ఎప్పుడు వచ్చింది, అండ్ అలాగే సిరి ఎవరి దగ్గర నుంచి కొన్నారు. ఈ వీడియో ద్వారా మీరైతే ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మనకి ఫ్యాక్ట్స్ కొన్ని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సామ్సంగ్ కానీ మనకి ఇంకా వేరే బ్రాండ్స్ ఉంటాయి కదా, ఆ బ్రాండ్స్ కూడా కొన్ని ఫ్యాక్ట్స్ అయితే మీకు మన ఛానల్లో అయితే వస్తాయి. అండ్ అలాగే మన ఛానల్ నుంచి మీరు అయితే మంచి మంచి టెక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, అండ్ అలాగే అన్బాక్సింగ్లు, టెక్ న్యూస్లు ఇవన్నీ చూడాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా యాపిల్కి సంబంధించిన ఈ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకుంటారు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి కామెంట్స్ రూపంలో అయితే మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.